ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ మార్పిడి జరిగిన ప్రతిసారి కూడా ముందు ప్రభుత్వ హయాంలో ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే వాళ్ళ ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ సంపాదనలో కొంత మొత్తాన్ని నాయకులకి చదివించుకున్నారో వాళ్ళందరూ వచ్చి కొత్త ప్రభుత్వంలో అర్జీలు ఇస్తూ ఉంటారు. అయ్యా, మాకు గడిచిన ప్రభుత్వం ఇంత అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం చేసింది, మా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నారు అని. అయితే కొత్త ప్రభుత్వం చేయగలిగితే న్యాయం చేసింది, లేదు అంటే పోలీస్ స్టేషన్లో కేసులని పెట్టేస్తారు. అయితే ఇప్పుడు చిలకలూరుపేటలో జరిగిన ఘటన మాత్రం అంతకుముందు ఏపీ చరిత్రలో ఎప్పుడు జరిగినట్లయితే కనపడలేదు. చిలకలూరుపేట నుంచి మంత్రి విడదల రజని పోటీ చేసి గెలిచారు. అయితే ఆవిడ హయాంలో చాలా అవినీతి జరిగిందనే టాక్ ఉంది. అందుకే చిలకలూరుపేట నుంచి కాకుండా విడదల రజనిని గుంటూరు వెస్ట్ నుంచి అయితే పోటీ చేయించారు. చిలకలూరుపేటలో మంత్రి రజని ఉన్నప్పుడైతే అక్కడ జగనన్న కాలనీల పంపిణీ కోసం అయితే 120 ఎకరాలని ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది. అయితే రైతులకి డైరెక్ట్ పేమెంట్ చేసే విషయంలో విడదల రజని అనుచరులు కొంతమంది రైతుల దగ్గర నుంచి కమిషన్గా కొంత అమౌంట్ తీసుకున్నారు. మీకు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తున్నాం మీ పొలాలు కొన్నందుకు, అయితే మాకు కొద్దిగా అమౌంట్ ఇవ్వాల్సిందని కమిషన్ రూపంలో రజని అనుచరులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మా కమిషన్ తీసుకున్నారు వీళ్ళు అని అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపాటి పుల్లారావు గారికి, అలాగే చిలకలూరుపేట పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ రైతులు అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో భయపడిపోయిన మాజీ మంత్రి రజని అనుచరులు దాదాపుగా 90 లక్షల రూపాయలు రైతులకు తిరిగి ఇచ్చేశారు. మరో 30 లక్షల రూపాయలను ఒక రోజులో ఇస్తామని చెప్పి షరతు కూడా పెట్టారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఏపీ చరిత్రలో ఎప్పుడు చూడని ఘటనగానే చూడొచ్చు. రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటారనేది చరిత్రలో చాలాసార్లు చూసిందే, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కూడా. అయితే వాళ్ళు తిరిగి ఇవ్వడం అనేది ఖచ్చితంగా కొత్త విషయంగానే చూడొచ్చు. ఇప్పుడైతే ఇది చిలకలూరుపేటలో హాట్ టాపిక్గా మారింది. అలాగే స్టేట్ మొత్తం కూడా ఈ టాపిక్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది.